పవన్ కళ్యాణ్ అనంతపూర్ సభలో చెలరేగిపోయారు. ప్రారంభంలోనే అటు మోడీని, ఇటు చంద్రబాబు నాయుడిని, అరుణ్ జైట్లీని, వెంకయ్యనాయుడిని దుయ్యబట్టేశారు. బీజేపీ నేతలు తలా ఓ మాట మాట్లాడుతున్నారని, స్పెషల్ ప్యాకేజ్ విషయంలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడి మాటలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. వేల కోట్ల రూపాయల్లో తేడా ఉంది వీరిద్దరి స్టేట్మెంట్లో అని చెప్పని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడి మాటల్ని, వారి ప్రకటనల్ని ఉదహరించారు. ఆ మాటల వ్యత్యాసం వల్ల వేల కోట్ల రూపాయల తేడా కనపడుతుందని, ఆ వేల కోట్ల రూపాయలతో ఓ పోలవరం ప్రాజెక్టే కట్టేయచ్చని కూడా లెక్కలతో సహా చెప్పారు పవన్ కళ్యాణ్. మరోవైపు స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదన్నారాయన. స్పెషల్ ప్యాకేజీ ఒక పేపర్ విమానం లాంటిదని, సుజనా చౌదరి ఏ రకంగా స్పెషల్ ప్యాకేజీని సమర్థిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మోడీ అంటే తనకెంతో అభిమానం ఉందని, అవసరమైతే ఆయనకు ఎదురుగా వెళ్లి కూడా మాట్లాడతానని చెప్పేశానన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు వెంకయ్యనాయుడిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. సమస్యలకు వెన్నుచూపను పోరాడతానని చెప్పేసని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ముగిసిన అధ్యాయం కాదు అని గతంలో వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. స్పెషల్ ప్యాకేజ్ ముగిసిన అధ్యాయం కాదు, ఇప్పుడే ప్రారంభమైంది సరికొత్త రాజకీయ అధ్యాయం అంటూ ఆయన ప్రసంగించారు. యోయో న్యూస్, హైదరాబాద్.